యోబు గారికే తెలియని ఒక విషయాన్ని చెప్పి ఉన్నాడని మనం విన్నాం. ఏంటి ఆ విషయం అంటే, ఆయన కలిగిన దాని చుట్టూ నీవు కంచె వేసి ఉన్నావు కాబట్టి, ఆయన కలిగిన దాని చుట్టూ నువ్వు కంచె వేసి ఉన్నావు కాబట్టి ఆయన నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడు అని సాతాను దేవుడితో చెప్పడం. అప్పుడు ఏం జరిగిందో అక్కడ నుండి మనం ఆలోచించడానికి ప్రయత్నించాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనాన్ని మనం గమనిస్తే, అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే నిన్ను దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా, యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది, అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాది సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి ఇప్పుడు దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. ఒక యథార్థంగా, నీతిగా, న్యాయంగా బ్రతుకుతున్న ఒక భక్తుడి పైకి దుష్టుడు వెళ్తానంటే ఏం చేస్తున్నాడు? పర్మిషన్ కావాలి. ఆయన చుట్టూ ఎవరి కవచం ఏర్పడి ఉన్నది? ఇప్పుడు దేవుని యొక్క కవచము ఏర్పడి ఉన్నది. ఇప్పుడు ఆయనను తాకాలన్నా, ఆయనను గాయపరచాలన్నా, ఆయనను ఇబ్బంది పెట్టాలన్నా సాతాను ఎవరిని పర్మిషన్ అడుగుకునేంత అవసరం ఉంది అంటే దేవుణ్ణి పర్మిషన్ అడిగేంత పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఒక యథార్థంగా, న్యాయంగా, దేవుడి యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జిస్తూ బ్రతుకుతున్నటువంటి వారి బ్రతుకుల్లో సాతాను రావాలి అంటే కంపల్సరీ ఎవరి పర్మిషన్ కావాలి? దేవుడు అవకాశం ఇస్తేనే వారి జీవితాల్లోకి దుష్టుడు ప్రవేశిస్తాడు. ఎందుకు ప్రవేశిస్తాడు? వారిని దేవుడి నుండి దూరము చేయడానికి అదొక పరీక్ష. ఇప్పుడు యోబు గారి యొక్క నీతిని, యోబు గారి యొక్క యథార్థతను, యోబు గారు న్యాయవంతుడని, దేవుడి యందు భయభక్తులు కలిగిన వాడని, చెడుతనం విసర్జించే వాడని నిరూపించుకునే సమయం వచ్చింది. ఎలా నిరూపించబడుతుంది అంటే, మనకు అన్నీ ఉన్నాయి కాబట్టి దేవుడి యందు భయభక్తులు కలిగి ఉన్నాం. మనకు అన్నీ ఉన్నాయి కాబట్టి యథార్థంగా ఉన్నాం. మనకు అన్నీ ఉన్నాయి కాబట్టి న్యాయంగా ప్రవర్తిస్తున్నాం. మనకు అన్నీ ఉన్నాయి కాబట్టి చెడుతనాన్ని విసర్జించుకుంటున్నాం అని కాకుండా, ఏమీ లేనప్పుడు కూడా అదే యథార్థత, అదే న్యాయము, అదే భయభక్తులు, అదే చెడుతనాన్ని విసర్జించుకున్న జీవితము దేవుడు ఆశిస్తున్నాడు. ఈరోజు నేను అన్నీ ఇచ్చాను కాబట్టి ఈయన నా యందు భయభక్తులు కలిగి ఉన్నాడా? ఒకవేళ ఈరోజు అవి తీసేస్తే నా యందు ఉండగలుగుతాడా అనేది ఎందుకు ఆ అవసరత వచ్చిందంటే, దుష్టుడు దేవుడిని ప్రశ్నిస్తున్నాడు. ఏమని? నువ్వు అన్నీ ఇచ్చావు కాబట్టి ఆయన నేనేం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు, నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఒకసారి తీసి భయభక్తులు కలిగి ఉంటాడేమో చూద్దాం. ఈరోజు నువ్వు గొప్పగా చెప్తున్నావు కదా యోబు గారి గురించి, ఇదిగో యథార్థవంతుడని, న్యాయవంతుడని, భయభక్తులు కలిగిన వాడని, చెడుతనాన్ని విసర్జించుకుంటున్న వాడని, ఈ ప్రాంతంలో ఆయన తరంలో ఆయన లాంటి వారు ఎవరు లేరని నువ్వు చెప్తున్నావు కదా. ఒకసారి తీసేసి చూడు, నిన్ను దూషిస్తాడు, నీకు దూరం అవుతాడు అని దుష్టుడు అన్నప్పుడు దేవుడు ఏమని చెప్తున్నాడంట? నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తము మొత్తిన ఎడల అతడు నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అపవాది చెప్పినప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో అతనికి కలిగిన సమస్తము నీ వశమున ఉన్నది. ఇక్కడ మరొక విషయం మనం అర్థం చేసుకోవాలి. దేవుడిచ్చిన దీవెనను
దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని నీ నుండి ఎవరు కూడా తీసివేయలేరు. ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు యోబు గారిని అంతగా ఎవరు ఆశీర్వదించారని మనం తెలుసుకున్నాము. దేవుడు ఆశీర్వదించాడు. ఇప్పుడు దేవుడు ఆశీర్వదించిన దాన్ని నరుడు ముట్టే చాయిస్ లేదు. ఎవరో ఏమో చేస్తే దేవుడిచ్చింది మన దగ్గర నుండి వెళ్ళిపోదు, అది అలాగే ఉంటది అనడానికి ముఖ్య కారణము ఇక్కడ మనకు ఒక సమాధానం దొరుకుతుంది. ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశంలో ఉన్నది. పర్మిషన్ ఇస్తున్నాడు దేవుడు. పర్మిషన్ అప్పటి వరకు ఇవ్వలేదు, ఇప్పుడు ఇస్తున్నాడు. ఇదిగో నీ వశంలో ఉన్నది, అతనికి మాత్రం ఏ హాని చెయ్యకు అని సెలవీయగా అపవాది అక్కడి నుండి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయి ఆలస్యం చేయకుండా తన పనిని ప్రారంభిస్తుంది. ఒక మంచి పని చేయడానికి, ఓ దేవుని కార్యక్రమాలు చేయడానికి మనం ఎంతో సమయాన్ని మనం తీసుకుంటాం ఈ లోకంలో. మనమంటే మనమే కాదు, క్రైస్తవులుగా పిలువబడుతున్న ప్రతి బిడ్డ ఓ దేవుడి కార్యక్రమం చేయడానికి, లేదంటే ఒక మంచి కార్యం చేయడానికి, దేవుడి చిత్తాన్ని జరిగించడానికి మనం కొంత సమయాన్ని తీసుకుంటాం. కానీ అపవాదం ఏం చేస్తున్నాడు? ఎప్పుడైతే అక్కడి నుండి దైవ సన్నిధి నుండి కిందికి బయలువెళ్ళి వచ్చాడో, ఒక దినమున యోబు కుమారులను కుమార్తెలను తమ అన్న ఇంట భోజనం చేయించు ద్రాక్షారసము పానం చేయుచుండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి చెబుతున్నారు, ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపంలో మేయిచుండగా షెబాయీలు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారిని అతము చేసిరి. జరిగినదని తెలియజేయుటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నా అని చెప్తున్నాడు. ఇక్కడ సాతాను ఏమైనా కనబడుతుందా మనకు? అపవాదం ఏమైనా కనబడుతుందా మనకు? కనబడతలేదు. కానీ ఒకరిని ప్రేరేపించింది. ఎవరిని ప్రేరేపించింది? ఇక్కడ షెబాయీలను ప్రేరేపించింది. అంటే సాతాను కూడా మనుషులను ఉపయోగించుకుంటుంది అని మనకు అర్థమవుతుంది. ఒక కార్యం జరగాలంటే దేవుడు మనుషులనే ఉపయోగించుకుంటున్నాడు. సాతాను కూడా ఏం చేస్తున్నాడు? మనుషులనే ఉపయోగించుకుంటున్నాడు. ఉపయోగించుకొని ఇక్కడ మనము సమాజంలో మనం చూస్తున్నాం, మన కళ్ళ ముందు దుష్టుడు కనబడట్లేదు, ఒక దేశపు జనాంగము కనబడుతుంది. వీళ్ళిద్దరి మధ్య ఏదో పాత గొడవలు ఏమైనా ఉండి ఉండొచ్చు, అందుకే వాళ్ళు వచ్చి వీరందరినీ నాశనం చేస్తున్నారన్న ఒక ఆలోచన మనకు వస్తుంది. కానీ ఇక్కడ అది జరగడానికి గల కారణం ఏంటంటే దుష్టుడు షెబాయీలను వాడుకుంటున్నాడు తన పని కోసం. ఒక యథార్థవంతుణ్ణి, ఒక న్యాయవంతుణ్ణి, దేవుడి యందు భయభక్తులు కలిగి ఉన్న వారిని, చెడుతనాన్ని విసర్జిస్తూ యెహోవా యందు భయభక్తులు కలిగి నడుస్తున్న వారిని దేవుడికి దూరం చేయడానికి ఏదో ఒక ఆత్మ వచ్చి మనల్ని డిస్టర్బ్ చేయదు. ఏం చేస్తుంది? మన చుట్టూ ఉన్న వారిని అది వాడుకుంటుంది. మనుషులను వాడుకొని మనల్ని డిస్టర్బ్ చేస్తున్నప్పుడు మనం మనుషులనే చూస్తున్నాము, కానీ ఆ మనుషుల్లో ఉన్నటువంటి దుష్టుడు, లేదంటే ఆ మనుషులను వాడుకుంటున్నటువంటి దుష్టుడి గురించి మనం పసిగట్టలేక పగలను పెంచుకుంటున్నాం. ఇప్పుడు యోబు గారు షెబాయీలను ఏం చేస్తుందంటే, షెబాయీలు వచ్చి యోబు గారికి కలిగినటువంటి గాడిదలను, ఎడ్లను, సమీపంలో ఉన్న వాటన్నిటి కూడా ఏం చేసిందంట? పట్టుకొని పోయారట. ఖడ్గంతో పనివారిని ఏం చేశారు? చంపేశారు. ఇది మొదటి విపత్తు. ఎవరికి? యోబు గారికి. 16వ మాట, అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఇప్పుడు వచ్చి దేవుడి అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని కాల్చి వేసెను. ఇదిగో దాన్ని తెలియజేయటప్పుడు నేను ఒక్కడినే వచ్చి ఉన్నాను, మరి ఇంకొకడు వచ్చాడు. ఇప్పుడు దేన్ని ఉపయోగించుకున్నాడు దుష్టుడు? అగ్నిని ఉపయోగించుకున్నాడు. 17 అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి కల్దీయులు 3 సమూహములుగా వచ్చి గుంటెల మీద పడి వాడిని కొనిపోయి ఖడ్గం చేత పనివారిని చంపిరి. నీకు దానిని తెలియజేయుటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నానని. ఇది 3వ విపత్తు. నెక్స్ట్, అతడు మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి నీ కుమారులను
కుమార్తెలను తమ అన్నయ్య భోజనం చేయొచ్చు ద్రాక్షరసం పానం చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గంగా వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయి దాన్ని నీకు తెలియజేయడం నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నానని. ఇక్కడ మనకి ఏమర్థమైంది? ఏమన్నా యోబు గారికి అవకాశం ఉందా? యోబు గారికి అవకాశం లేకుండా, ఆలోచించుకునే సమయం కూడా లేకుండా, ఎలాగైనా యోబు గారి ద్వారా దేవుణ్ణి దూషింపజేయాలి, దేవుడికి దూరం చేయాలని సమస్యల మీద సమస్యలు, ఇబ్బందుల మీద ఇబ్బందులు, కష్టాల మీద కష్టాలు, కన్నీళ్ళ మీద కన్నీళ్ళు, ఆపదల మీద ఆపదలను దుష్టుడు సృష్టిస్తున్నాడు. అప్పుడప్పుడు ఈ విధంగా మన జీవితంలో ఎదురవుతున్నప్పుడు, ఒకటి తీరిపోతుంది, ఓ సమస్యకు పరిష్కారం దొరికింది అనే సమయంలో మరొక రకంగా సమస్య మన జీవితంలోకి ఎదురవుతున్నప్పుడు, అది కూడా పోయింది, ఇంకా సెట్ అయిపోతాం అనుకునే సమయంలో మరొక ఆపద మన జీవితంలోకి వచ్చినప్పుడు మన యొక్క విశ్వాసం ఏమిటి? యోబు గారి జీవితంలో అసలు అవకాశమే లేదు. మనకన్నా కొంతకాలం సమయం ఉందేమో కానీ యోబు గారికి ఒకరు చెప్పి వెళ్ళిపోయేంత సమయం కూడా లేదు. వాడు చెబుతూనే ఉన్నాడు. ఇంకా ముగించక ముందు ఏమొస్తుంది? మరొక దుర్వార్త వచ్చేస్తుంది. అలా ఇవేమైనా చిన్న చిన్న సమస్యలా, చిన్న చిన్న ఆపదలా అంటే కాదు. ఆయనకున్న సమస్తము, ఆయన సంపాదించిన సమస్తము, ఆయన కన్న బంధు బలగం అంతా కూడా ఏమైపోతుంది? ఆయనకు దూరంగా అయిపోతున్నప్పుడు ఆయన పరిస్థితి ఏంటి మీరు ఒకసారి ఆలోచించండి. అంటే దేవుణ్ణి నమ్మడం అంటే ఏంటి అసలు? దేవుణ్ణి కొలవడం అంటే ఏంటి అసలు? దేవునిలో ఉండడం అంటే ఏంటి అసలు? అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. మన జీవితంలో ఏదో ఇబ్బంది జరగగానే దేవుడు నాతో ఉన్నాడో లేడో, ఏదో సమస్య మన జీవితంలో ఎదురవుతున్నప్పుడు, ఇంకా ఏదో జరుగుతున్నప్పుడు దేవుడు నన్ను ఏమైనా పగబట్టిండేమో, ఎందుకు దేవుడు నా జీవితంలో ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు అనే మాటలు మన నోటి నుండి వస్తున్నాయి అంటే ఇంకా మనము ఎదగాల్సింది, నేర్చుకోవాల్సింది చాలా ఉన్నది. ఇంకా దేవుడు మనకి ఏమీ కూడా అర్థము కాలేడు. ఈరోజు మనకు వచ్చే ఈ చిన్ని చిన్ని పరిస్థితులు, ఇవన్నిటినీ మనం అంచనా వేసుకుంటున్నప్పుడు భక్తి అంటే ఇంకా ఇది కాదేమో. మన నోటి నుండి అయ్యో దేవుడు ఇట్లెందుకు చేస్తున్నాడు అనే మాట మన నోటి నుండి వచ్చిందంటే ఇంకా మనం ఎదగలేము అనే విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే ఇక్కడ చూడండి, అవి మనకొస్తున్న దాంట్లో కంటే 100 రెట్లు పెద్దవి. కలిగిన సమస్తము కోల్పోతున్నాడు. ఆయనకు కలిగిన సమస్తం మీద సాతానుకు అవకాశం ఉంది, ఒక యోగును ముట్టడం తప్ప. కాబట్టి కలిగిన సమస్తమును తీసేశాడు దుష్టుడు. ఒకసారి శేబాయిలను ఉపయోగించుకుంటే, ఒకసారి అగ్నిని ఉపయోగించుకుంటే, ఒకసారి కల్దీలను ఉపయోగించుకుంటే, మరొకసారి దేన్ని ఉపయోగించుకున్నాడు? సుడిగాలిని ఉపయోగించుకున్నాడు. ఇక్కడ డౌట్ వస్తుందా? ఏంటి డౌట్? ఏమైనా నచ్చిందా మీకు డౌట్? నేను క్రియేట్ చేయాలి. ప్రకృతి దేవుడి ఆధీనంలో ఉంటుంది కదా, సమస్తాన్ని కలిగించింది దేవుడు కదా, మరి సాతానుకి ఎలాగ లోబడ్డది అని అంటే, సాతానుకు దేవుడు పర్మిషన్ ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు ప్రకృతిలో ఉన్న దేన్నైనా సాతానుడు వాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అవి అక్కడ ఆయన ఉపయోగించుకున్నాడు. ఉపయోగించుకొని యోబు గారి పైన చూపించినప్పుడు ఆయనకున్న సమస్తాన్ని యోబు గారు కోల్పోయాడు. అప్పుడు ఈ వార్తలన్నీ కూడా విన్నాడు. అన్నీ పోతే పోయి మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ పోయిందేంటి? ఇక్కడ కళ్ళ ముందు కనబడుతున్నటువంటి ఆకారాలు, గర్భాన పుట్టిన కొడుకులు, పిల్లలు, బిడ్డలు, వారి బంధాలు, బంధుత్వాలన్నీ కూడా, వారి రక్త సంబంధాలన్నీ కూడా యోబు గారికి దూరమైపోతున్నాయి. ఇవన్నీ ప్రతికూల పరిస్థితులు కాదా యోబు గారి జీవితంలో? ఇవన్నీ కూడా ప్రతికూల పరిస్థితులు. ఒకవేళ
ఈ ప్రతికూల పరిస్థితుల్లో యోబు గారు ఎలా ఉన్నాడో మనం చూడగలిగితే, ఆయనను యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్టాడు, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరనై వచ్చితిని, దిగంబరనై అక్కడికి తిరిగి వెళ్ళేదను. ఇది మనం చాలాసార్లు చదువుతాం, కానీ నిజంగా ఈ మాట ఎన్నిసార్లు మనం ఉపయోగించుకుని ఉంటాం. ఉపయోగించుకోవడం అంటే మాట్లాడడం కాదు, ఉపయోగించుకోవడం అంటే షేర్ చేయడం కాదు, ఉపయోగించుకోవడం అంటే స్టేటస్ పెట్టడం కాదు. మన జీవితంలో ఎన్నిసార్లు మనం అనుభవించి ఉంటాం. ఒకవేళ చిన్న చిన్న ఆపదలు మన జీవితంలో ఎదురైనప్పుడు, చిన్న చిన్న సమస్యలు, కష్టాలు, కన్నీళ్ళు మన జీవితంలో ఎదురవుతున్నప్పుడు యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను అనే మాట ఆయన అంటున్నాడు. యెహోవా నామమునకు ఏం కలగాలట? స్తుతి ఎప్పుడు కలగాలి? యాక్చువల్గా ఎప్పుడు స్తుతి చేస్తాం మనం? మేలు జరిగినప్పుడు స్తుతి చేస్తుంటాం. కానీ ఈయన ఎప్పుడు స్తుతి చేస్తున్నాడు? ఆపద సమయాల్లో స్తుతి చేస్తున్నాడు. నిన్నటి దినాన 8th క్లాస్లో పిల్లలకి పోలార్ రీజియన్ అనే ఒక పాఠం నడుస్తుంది. వాళ్ళ యొక్క మత విశ్వాసాల గురించి పుస్తకాల్లో రాస్తూ వాళ్ళంట దేవుణ్ణి ఎలా ఆరాధిస్తారు అంటే, ఆరోగ్యం ఉన్నప్పుడు ఆరాధిస్తారంట, అనారోగ్యం ఉన్నప్పుడు కూడా ఆరాధిస్తారంట. ఆహారం దొరికినప్పుడు దేవుని స్తుతిస్తారంట, ఆహారం దొరకనప్పుడు కూడా దేవుణ్ణి స్తుతిస్తారంట. అది ఎస్కిమోస్ యొక్క లైఫ్ స్టైల్. అంటే నాటి కాలము కూడా, ఆ రోజు ఉన్నటువంటి పూర్వకాల ప్రజలు కూడా ఎంతో కొంత భయభక్తులు కలిగిన వారుగానే ఉన్నారు. వాళ్ళు దేన్ని ఆరాధిస్తున్నారని కాసేపు పక్కన పెడతాం, కానీ వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళు కూడా చనిపోయిన తర్వాత మరొక జీవితం ఉందని నమ్మేవారు ఎస్కిమోస్. రైట్. సో యోబు గారు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాడు? కష్టకాలంలో, ప్రతికూల పరిస్థితుల్లో, ఇబ్బందికరమైనటువంటి జీవితంలో ఏం చేస్తున్నాడంటే, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అంటున్నాడు. ఈ సంగతుల్లో ఏ విషయమందును యోబు ఏ పాపం చేయలేడు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. మన జీవితాన్ని పరీక్షించుకుందాం. మన ప్రతికూల పరిస్థితులను ఒకసారి పరీక్షించుకుందాం. మనం ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవరితోనైనా, ఈవెన్ మన మనసులోనైనా మనకు జరుగుతున్నటువంటి, ఎదురవుతున్నటువంటి సమస్యలను బట్టి, ప్రతికూల పరిస్థితులను బట్టి దేవుడిని ఏమైనా తక్కువ చేసి ఆలోచించామేమో కదా. చాలా సందర్భాల్లో మనకు కావాల్సిన వారిని మనం కోల్పోయినప్పుడు కుటుంబంలో అప్పుడప్పుడు వాళ్ళు ఏడుస్తున్నప్పుడు నేను చూస్తుంటాను. వాళ్ళు ఏకంగా ఏమని ఏడుస్తారో తెలుసా? దేవుడి గుడినే ఎత్తుకుంటారు. ఆ గుడిలో ఏం పడాలట? ఆ దేవుడు ఏం కావాలట? అంటే ఏం అర్థమైపోయింది సమాజానికి? మీరు ఆలోచించండి. అంటే మనం ఏదో సాధించినట్టుగా, మనం ఏదో సంపాదించి కోల్పోయినట్టుగా మనుషులు ఎలా మాట్లాడతారంటే, మేమే వివేకులము, మేమే జ్ఞానవంతులము, ఇక మాకు తెలిసినంత ఎవరికి తెలియదు అనే ఉద్దేశం చేత దేవుణ్ణే, ఆయన మందిరాన్నే అంటూ వెళ్ళిపోతారండి. మరి ఎందుకు అలా అంటారు అంటే, నిజం చెప్పాలంటే వాళ్ళకు దేవుడు అర్థం కాలేదు, వాళ్ళు ఇంకా అర్థం చేసుకునే పరిస్థితి కాదు. అంటే ఇప్పుడు వారు అలా అంటున్నారు అంటే వాళ్ళతో ఎవరు అనిపిస్తున్నారు? మరి ఎవరు అనిపిస్తున్నారు? అంటే ఈ రోజు మొత్తం కూడా లోకము వాడి మాయలో ఉంది. వాడు అందరినీ దేవుడికి దూరం చేస్తూ దేవుణ్ణే దూషించే విధంగా ఏం చేస్తున్నాడు? ప్రేరేపణ చేస్తున్నాడు. ప్రేమ దేవుడు. అలాంటి సందర్భంలో కూడా యోబు గారు ఏం చేశాడట? ఈ సంగతుల్లో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని ఎక్కడ కూడా చెప్పలేదు. మన జీవితంలో కూడా ఇది అలవాటుగా మనము చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ యోబు గారి పైన మళ్ళీ పరలోకంలో మీటింగ్ జరగడం.
ఇదిగో నువ్వు అన్నీ ఇచ్చావు కానీ ఆయనకు ఆరోగ్యం ఉంది కదా, అందుకే ఏం చేస్తలేడు, నిన్ను శపిస్తలేడు అనగానే దేవుడు యోబు కూడా నీ వశంలో ఉన్నాడు, ప్రాణం మాత్రం ఉండొద్దు అని చెప్పినప్పుడు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కొరుకులతో యోబును మొత్తినప్పుడు అతను గోళ్ళు గోక్కుంట కై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చున్నాడంట. అంటే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిలోకి ఒక భక్తుడిని దృష్టికి తీసుకెళ్తున్నాడు. ఎందుకు తీసుకెళ్తున్నాడు ఇంతగా అంటే ఆయన్ను దూషింపజేయాలి. ఇప్పుడు యోబు గురించి ఈయన సాక్ష్యం చెప్పాడు కదా, దూషింపజేయాలి, ఈ నోటితో ఈయనేం దేవుడు అనే స్థితికి తీసుకురావాలి అనే విషయంలోకి సాతాను చాలా ఇబ్బందికరంగా యోబు గారిని తీసుకొస్తున్నాడు. ఇప్పుడు యోబు గారు ఇవన్నీ ఏంటి పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు, రైట్. ఈ ప్రతికూల పరిస్థితుల్లో మన జీవితంలో కనుక లేదు, మరొకరి జీవితంలో కనుక వస్తే ఏదైనా ప్రతికూల పరిస్థితి, అప్పటి వరకు యథార్థంగా భక్తిగా బ్రతుకుతున్న వారి జీవితాల్లో కానీ ఇంకా ఎవరి జీవితంలోనైనా కానీ ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు మనుషుల యొక్క ఆలోచన ఏమిటి అంటే వెంటనే వారిని ఏం చేస్తుంటే మనము నిందిస్తుంటాము. వీళ్ళు మంచివారైతే ఇలా ఎందుకు జరుగుతుంది, వీళ్ళు మంచి వాళ్ళైతే ఇలా ఎందుకు జరుగుతుంది, వీళ్ళు చెడ్డవారు కాబట్టే అలా జరిగింది. ఇప్పుడు యోబు గారి జీవితాన్ని మీరు చూడగలిగితే 4వ అధ్యాయము 7వ వచనం చూడండి. జ్ఞాపకం చేసుకును నిరపరాధి అయిన ఒకడు ఆగండి. యోబు గారికి 3 స్నేహితులు. యోబు గారికి అలా జరిగిందని చెప్పగానే వారి వారి ప్రాంతాల్లో నుండి వచ్చేసి దూరంగా కూర్చొని 7 రోజులు మౌనంగా ఉన్నారు ఆయన పరిస్థితిని చూసి. అప్పుడు స్టార్ట్ చేశారు. యోబు గారు అయినప్పటికీ దేవుణ్ణి దూషించకుండా జాగ్రత్త పడుతూ ముందుకెళ్తున్నప్పుడు ఇప్పుడు యోబు గారి యొక్క స్నేహితులు ఆయన్ని ఎలా అంచనా వేస్తున్నారో చూడగలిగితే, జ్ఞాపకం చేసుకో నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించినా, నువ్వు నశిస్తున్నావు అంటే నువ్వు ఇప్పుడు ఎవరు కాదు, నిరపరాధివి. యథార్థవంతుడు ఎక్కడైనా నిర్మూలమైనా, నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దాన్ని కోస్తున్నారు. ఈ రోజు నువ్వు ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నావంటే కారణం నువ్వు కీడు చేస్తావు. నువ్వు యథార్థవంతుడివి కాదు, నువ్వు నిరపరాధివి కాదు. అందుకే ఈరోజు నీకున్న సమస్తాన్ని కోల్పోయావు, నీ ఆరోగ్యాన్ని కోల్పోయావు, కాబట్టి నీకు ఈ పరిస్థితి ఉంది అని యోబు గారిని ఆయన యొక్క ప్రతికూల పరిస్థితులను ఎవరు అంచనా వేసి మాట్లాడుతున్నారు ఇప్పుడు? అంటే మనిషి యొక్క మనసు ఎలాంటిదంటే, వాడు చాలా బాగున్నాడు అనుకోండి, మనం ఏమనుకుంటాం అంటే భక్తి పరుడు అనుకుంటాం. ఒకవేళ ఆయన జీవితంలో ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కానీ, ఆపదల్లో గుండా కుటుంబాలు కానీ ఆ వ్యక్తులు కానీ వెళ్తున్నప్పుడు మనుషులు ఎలా ఆలోచిస్తారంట, వీళ్ళు భక్తి భక్తి దేవుడు 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 అని తిరుగుతున్నారు. నిజంగా ఈ నీతివంతులైతే, యథార్థవంతులైతే, మంచివారైతే ఇన్ని కష్టాలు దేవుడు వాళ్ళకి ఎందుకు ఇస్తాడు? వీళ్ళు మంచోళ్ళు కాదు కాబట్టి ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు అని సమాజం అంచనా వేస్తుంది. ఒకవేళ ఆ అంచనా వేసే వాళ్ళలో మనం ఏమైనా ఉన్నామా? యోబు గారి స్నేహితుడు ఎలీఫజు యోబు గారితో, తేమానీయుడైనటువంటి ఎలీఫజు యోబు గారితో ఈ మాట అంటున్నాడు, నాయన యోబు, నువ్వేదో జ్ఞానవంతుల్లాగా మాట్లాడుతున్నావు, భక్తిపరుల్లాగా మాట్లాడుతున్నావు, యథార్థవంతుల్లాగా మాట్లాడుతున్నావు, నీ జీవితంలో ఎన్ని జరిగినా ఇంకా ఏదో నాకు తెలుసు అన్నట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు, నీకున్నదంతా పోయిందంటే నువ్వు భక్తిపరుని అనుకుంటున్నావా? నువ్వు ఇదిగో ఎవరు లేక రోగగ్రస్తులుగా ఇక్కడ కూర్చున్నావు, నీ కుటుంబం నీతో లేదు, నీ బంధాలు నీతో లేవు, ఇదిగో నీకున్న సమస్తము నీతో లేదు, నువ్వు చెడ్డవాడివి కాబట్టి నీకు ఈరోజు పరిస్థితి
ఎదురైంది అని ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ అంటే మన దేవుడి యందు భయభక్తులు కలిగి వెళ్తున్నప్పుడు మనకు ఎదురవుతున్నటువంటి ఆపదల గుండా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు సమాజం ఈ విధంగా కూడా ఆలోచిస్తుంది. అలా మనం ఏమైనా ఆలోచిస్తామా? మనం ఎవరి విషయంలోనైనా ఇదిగో వాళ్ళు ఇలా అయిపోయారు కాబట్టి దేవుడికి దూరంగా ఉన్నారు కావచ్చు అని మనం ఏమైనా ఆలోచిస్తున్నామా? దేవుడు వాళ్ళు వదిలిపెట్టేశాడు కావచ్చు అందుకే ఇలా ఉన్నారని ఏమైనా ఆలోచిస్తున్నామా అనేది ప్రశ్న. అంటే ప్రతికూల పరిస్థితులు ఎదుటివారి జీవితంలో వచ్చినప్పుడు మనము తొందరపడి నిర్ణయాలు తీసుకొని అనడానికి అవకాశము లేదు. మరొక సందర్భం చూడండి, 8వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. నీ కుమారులు ఆయన దృష్టి ఎంత పాపం చేసిరేమో కావుననే వారు చేసిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని అప్పగించనేమో. ఇంకొక స్నేహితుడు అంటున్నాడు ఏమని? ఈయన పేరేం పేరట? షూహీయుడను బిల్దదు. ఈయన అంటున్నాడు, నాయన నువ్వు కుమారులను కోల్పోయావు కదా, నీ కుమారులు ఏమైనా దేవుడికి వ్యతిరేకంగా బ్రతికిందేమో, దుష్ట కార్యాలు చేశారేమో, పాపం చేశారేమో, ఆయన మీద తిరగబడ్డారేమో, అందుకే దేవుడు ఇట్లా చేసింది రాజు నీ కుటుంబానికి పో అని అంటున్నాడు. రోజు యోబు గారు ఏం చేశాడు? తన పిల్లలు తన హృదయంలో దేవుణ్ణి దూషించరేమో అని బలులను అర్పించుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. కానీ సమాజంలో ఉన్నటువంటి ఆయన స్నేహితులు ఏమంటున్నారు? ఇదిగో వాళ్ళు ఏదో దుష్టత్వం చేసి పాపం చేసి తిరుగుబాటు చేసి ఉండడం వల్ల అలా వాళ్ళ జీవితాల్లో జరుగుతుందేమో, అలా చచ్చిపోయారేమో అని అంటున్నారు. అంటే దేవుడు ఏం నేర్పించడానికి దేవుడు ఈ గ్రంథం రాసి ఉండొచ్చు. తొందరపడి ఎవరి విషయంలో కూడా ఎదుటివారు ఎదుర్కొంటున్నటువంటి ప్రతికూల పరిస్థితుల విషయాల్లో, వారి ఆపదల విషయాల్లో మనం తొందరపడి మనం న్యాయ నిర్ణేతలుగా ఉండడానికి లేదు. చూద్దాం ఎందుకు జరుగుతుందో, అసలు ఏంటి అనేది ఫస్ట్ ఆలోచించకుండా కళ్ళ ముందు కనబడుతున్న దానిని బట్టి ఇదిగో యోబు గారి యొక్క స్నేహితులు ఆయన యొక్క ప్రతికూల పరిస్థితులను బట్టి యోబు గారిని అవహేళన చేసి మాట్లాడుతున్నారు. 20వ వచనం, అదే అధ్యాయం 20వ వచనం. ఆలోచించుము, దేవుడు యథార్థవంతుని త్రోసివేయుడు, దుష్కార్యం చేయవారు నిలవబెట్టాడు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు యోబు నువ్వు ఇంత ప్రతికూల పరిస్థితుల్లో ఇంత ఆపదల్లో ఉంటే నువ్వు ఇప్పుడు ఎవరు కాదు? యథార్థవంతుడివి కాదు. నేను త్రోసేశాడు దేవుడు. వాస్తవం చెప్పాలంటే దేవుడు ఎవరిని త్రోసేయడు? యథార్థవంతులను త్రోసేయడు. కానీ నేను త్రోసేశాడు అని యోబు గారిని ఇంకా బలహీనపరుస్తున్నారు. నువ్వేదైనా దుష్కార్యం చేసావు కాబట్టి అందుకే దేవుడిని నిలబెట్టుకోలేకపోయాడు. అందుకే ఇదిగో నీ పరిస్థితిలో అయిపోయింది, నువ్వు ఒంటరివాడు అయిపోయావు అని ఆయన్ని ఇంకా ఆయన పరిస్థితిని బట్టి ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడుతున్నారు. ఇంకా చూద్దాం 11వ అధ్యాయం 2-3 వచనాలు చూడండి ఒకసారి. ప్రవాహంగా బయలువెళ్ళు మాటలకు ప్రత్యుత్తరం చెప్పవలెను కదా. వదలుకోదు వాద్యము న్యాయమని ఎంచదగిన నీ ప్రగల్భలములను విని మనుషులు మౌనంగా ఉండవలెనా? ఎవడనూ నిన్ను అవహరింపకుండానే నీవు హాస్యం చేయువా? అయితే యోబు గారు వాళ్ళు ఎన్నన్నా కానీ తన భక్తిని వదలట్లేదు. ఆయన యథార్థంగానే తన మట్టుకు తాను మాట్లాడుతూ వెళ్ళిపోతున్నాడు. తన జన్మనే దూషించుకుంటున్నాడు తప్ప నేనేం తప్పు చేయలేదురా బాబు, నేను చేసేది తప్పు కాదు, ఇదిగో సరైన క్రమంలోనే నేను ఉన్నాను అని యోబు గారు చెబుతూ వెళుతున్నప్పుడు మరొక స్నేహితుడైనటువంటి నయమాతీయుడైనటువంటి జోఫర్ ఏమంటున్నాడంటే, నీ ప్రగల్భపు మాటలకి ఆపుతావా? ఇంత జరిగింది మా కళ్ళ ముంగట కనబడుతుంది, నువ్వేమో ఎలా మాట్లాడుతున్నావు? నేను చెప్పేదే రైట్ అన్నట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు వదలబోతూ వ్యాజ్యం అన్నట్టుగా వ్యాజ్యం ఆడుతున్నావు. అసలు నీలో ఏమైనా నీ వాదనలో ఏమైనా రైట్ ఉందా? ఉంటే నీ పరిస్థితి ఇలా ఎందుకు ఉంటుంది అని మరొక స్నేహితుడు
ఎగతాళి చేస్తున్నాడు. అంటే ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు, మన జీవితంలో ఆపదల గుంట మనం వెళ్తున్నప్పుడు అందరికీ మనం ఎలా కనబడుతుంటాము? చిన్నగానే కనబడుతుంది. అందరికీ నేరస్తులుగానే కనబడుతుంది. అందరికీ చెడ్డవారిగానే మనము కనబడుతూ ఉంటాం. కాబట్టి సమాజాన్ని, సమాజ మాటలను మనం ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు పట్టించుకోవడానికి లేదు. ఇంకో విషయం ఏంటంటే దేవుణ్ణి దూషించడం కానీ, ఆయన అనడం కానీ మనం చేయడానికి వీలు లేదు. యోబు గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. నా స్నేహితునికి అపహాస్యాస్పదముగా ఉండవలసి వచ్చింది. బాధపడుతున్నాడు యోబు గారు. స్నేహితులను ఉన్నారు, ఏదో ఓదార్స్తారనుకున్నాను, వచ్చి ఏం చేస్తున్నారట? నన్నే అపహాస్యం చేసేస్తున్నారు. ఇన్ని రోజులు నాతో ఉన్నారు, నాతో తిరిగారు, నాతోనే తిన్నారు, కానీ ఈరోజు ఏం చేస్తున్నారు? నన్నే అపహాస్యము చేస్తున్నారని కుమిలిపోతూ ఆయన మాట అంటాడు. 19వ అధ్యాయం 2వ వచనం. ఎన్నాళ్ళు మీరు నన్ను బాధిస్తారు, ఎన్నాళ్ళు మాటల చేత నన్ను నలగగొడతారు, 10 మార్లు మీరు నన్ను నిందించితిరి, సిగ్గులేక మీరు నన్ను బాధించెదరు. నేను తప్పు చేసిన ఎడల నా తప్పు నా మీదకే వచ్చింది కదా, మీకేంటి బాధ అంటున్నాడు. మీరేదో నాకు ప్రతికూల పరిస్థితులు వస్తున్నాయని, లేదంటే నేనేదో రోగగ్రస్తుడని అయిపోయానని, ఒంటరి వాడని అయిపోయానని, సమాజానికి అందరికీ నేను దూరంగా ఉన్నాను అని, నా వాళ్ళు అనుకున్న వాళ్ళు నాకు దూరం అయిపోయారు అని మీరు నన్ను ఎన్నాళ్ళు బాధిస్తారు? నా ఆస్తి పోయిండొచ్చు, నా పనివారు పోయిండొచ్చు, నా కుమారుడు పోయిండొచ్చు, నా ఆరోగ్యం పోయిండొచ్చు. ఒకవేళ ఇవన్నీ పోయినాయి, నేను నేరస్తుడనైతే, నేను తప్పు చేస్తే ఆ తప్పు ఎవరి మీదకి వస్తుంది? మీకు రాదుగా, నేనే అనుభవించాను కదా. మీరెందుకయ్యా ఇలా నన్ను గాయపరుస్తున్నారు, మీరెందుకు నన్ను ఇబ్బంది పరుస్తున్నారు అని ఆయన ఒక వేదనను ప్రత్యుత్తరంగా చెబుతున్నాడు. కాబట్టి ప్రతికూల పరిస్థితుల్లో మనకెవరు కనబడినా, ఆపదల్లో ఎవరున్నా, సమస్యల్లో, కన్నీళ్లలో, కష్టాల్లో ఎవరున్నా ఇమీడియట్గా మనం ఒక నిర్ణయం తీసుకోవడానికి అసలు లేదు. ఆయన యథార్థవంతుడో, న్యాయవంతుడో, భయభక్తులు కలిగిన వారో, లేదంటే ఇంకేదో దేవుడు చూస్తున్నాడు. వీరందరి విషయంలో ఇప్పుడు ఎవరు కలుగ చేసుకున్నారు తెలుసు? చూస్తూ ఉన్నాడు దేవుడు. చూసి ఓ సమయం వచ్చింది, సాతాను ఎందరినో వాడేసుకుంటున్నప్పుడు టైం అయిపోయింది. దేవుడు ఎంటర్ అయిపోయాడు అంటున్నాడు. యోబు గ్రంథం 42వ అధ్యాయం 7వ వచనం. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఇలాగ సెలవిచ్చెను. ఏమంటున్నాడు మళ్ళీ దేవుడు? నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గురించి యుక్తమైనది పలకలేదు సుమా. మీరేదో నేను మంచి మాటలు చెప్పాము యోబు గారికి, హెచ్చరించేశాము, అది చేసాము, ఇది. ఇక్కడ మీరు బైబిల్ చదువుతున్నప్పుడు ఈ స్నేహితులు మాట్లాడిన మాటలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. మీరు ఇంటికైనా వీలైతే ఆ యోబు గ్రంథంలో స్నేహితులు యోబు గారితో చెప్తున్న మాటలు మీరు వింటుంటే చాలా సూపర్గా ఉంటాయి, అద్భుతంగా ఉంటాయి. ఈ అద్భుతమైనటువంటి ఈ మాటలు దేవుడికి నచ్చలేదంట. ఏమంటున్నాడు? నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గురించి యుక్తమైనది పలకలేదు కనుక నా కోసము నీ మీదను నీ ఇద్దరి స్నేహితుల మీదను ఏమంటుంది? నా కోపము మండుతుంది. 10వ వచనం. 8వ వచనం చూద్దాం. అప్పుడు నా సేవకుడైన యోబు
మీ నిమిత్తం ఏం చేయాలట? ప్రార్థన చేయాలి. అందులో ఉంటారు. అప్పుడు నా సేవకుడైన యోబు నీ నిమిత్తం మీ నిమిత్తం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎందుకంటే మీరు ఆయనను బాధ పెట్టారు కాబట్టి. ఆయన ప్రార్థన చేస్తే ఇప్పుడు నేనేం చేస్తాను? మిమ్మల్ని క్షమిస్తాను. లేదంటే మిమ్మల్ని క్షమించే ప్రసక్తే లేదని చెప్తున్నాను. 10వ వచనం. మరియు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే 200 అధికముగా యెహోవా అతనికి దయచేసెను. ఇంత అన్నారు. 10 మార్లు ఆయన ఇబ్బంది పెట్టారు. కానీ ఇప్పుడు యోబు మళ్ళీ ఏం చేయాలి? వారి క్షేమం కోసము ప్రార్థన చేయాలి. మన జీవితంలో కూడా మన ఆపదల్లో వెళ్ళినప్పుడు, మనం కష్టాల్లో వెళ్తున్నప్పుడు, కన్నీళ్ళలో వెళ్తున్నప్పుడు, ఇబ్బందుల్లో వెళ్తున్నప్పుడు, ఎవరైనా అనరాని మాటలు మనం అన్నప్పుడు, మనం నిందించినప్పుడు, బాధ పెట్టినప్పుడు, మళ్ళీ నువ్వు లేదంటే నేను మనందరం కూడా ఏం చేయాలంటే వారి క్షేమం గురించి ప్రార్థన చేయాలి. ఆ మాట చక్కగా చూడండి. మరి యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసిన. యోబులో ఏ పక్షపాతం లేదు. యోబులో ఎలాంటి పగ ద్వేషాలేమీ లేవు. నన్ను అన్నాడు అనే ఆలోచన లేనే లేదు. మళ్ళీ ఆయన యొక్క యథార్థ స్థితిని, ఆయన యొక్క న్యాయపు స్థితిని, ఆయన యొక్క భయభక్తులను గమనించినటువంటి దేవుడు యోబుకి ఏం చేశాడట? పూర్వము కలిగిన దానికంటే 2 అధికంగా యెహోవా అతనికి దయచేస్తును. అందుకే ఇంత గొప్పగా బ్రతికాడు కాబట్టే దేవుడు యోబు గురించి ఓ మాట రాయించాడు. యాకోబు పత్రిక ముగించు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. ఎక్కడ జాలి చూపాడు? ఎక్కడ కనికరం చూపాడు? అంటే ఆయన స్నేహితుల విషయం. ఒకవేళ యోబు గారు గనక ప్రార్థించి ఉండకపోతే వారి యొక్క స్నేహితుల పరిస్థితి భయంకరమే కదా. కాబట్టి ఆ యోబు గారిని మనం ఏ విధంగా పెట్టుకోమంటున్నాడు దేవుడు చూడండి 10వ వచనంలో. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికకు మాదిరిగా మీరు పెట్టుకొని మీ జీవితాలను ముందుకు తీసుకొని వెళ్ళండి.